నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వివాదాలకు నిలయంగా శాతవాహన యూనివర్సిటీ. తలోదారిలో విద్యార్థులు, లెక్చరర్లు, యాజమాన్యం. చెత్తపై చెత్త రాజకీయాలు తగదు. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సుడా చైర్మన్ ఫైర్. ఏప్రిల్ 9న ముద్దసాని దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ. సదాశివపల్లిలో అన్ని ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. అవినీతి తిమింగలాలకు అడ్డాగా మున్సిపాలిటీ. ప్రభుత్వ భూములపై కన్నేశారన్న రవీందర్ సింగ్. ఇక వార్తల్లోని వివరాలు. డంప్ యార్డ్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెత్త రాజకీయాలు చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో స్మార్ట్ సిటీ నిధులలో కోట్ల రూపాయలు కొల్లగొట్టి అవినీతి పాలన చేశారని ఆరోపించారు. గుట్టలుగా చెత్త పేరుకుపోవడానికి కారణం గత బీఆర్ఎస్ పార్టీ అసమర్థ పాలన కాదా అని ప్రశ్నించారు. డంప్ యార్డు సమస్యకు పరిష్కారం చూపుతామన్న బండి సంజయ్ ఇప్పుడు డంప్ యార్డు విషయంలో 2 నాలుకల ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ లో ఇరు పార్టీల నేతలు దీక్షల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. చెత్తను ఎప్పటికప్పుడు చెత్త నిల్వ లేకుండా చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో తాజుద్దీన్, పిట్టల రవీందర్, కార్పొరేటర్లు చాడగొడ్డి బుచ్చిరెడ్డి, వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుండాటి శ్రీనివాసరెడ్డి, సరిళ్ల ప్రసాద్, ఇక్రమ్ సికిందర్, కొట్టె ప్రభాకర్, ఖలీల్, దేవేందర్ పటేల్, హనీఫ్ పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా చెత్త రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ పబ్బం కట్టుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలన చేసి, అవినీతి పాలన చేసి, నియంత పాలన చేసి, ప్రజా సమస్యలను పక్కకు పెట్టి 2009 నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మాట్లాడితే కరీంనగర్ను అద్దం తునుక చేస్తున్నాం, ఇంకేమో చేసాం, బాగా అభివృద్ధి చేసాం అని చెప్పి మాట్లాడేటువంటి వీళ్ళు ఇలా మళ్ళీ చెత్త రాజకీయం చేస్తూ ఉన్నారు. మానేరు అందాలను మేము చేస్తూ ఉన్నాం, సబర్మతిలాగా తీర్చిదిద్దుతా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు, మానేరు తీరంకు 10 సార్లు పోయిన వాళ్ళు, 100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పుకునేటోళ్లకు ఆనాడు ఆ డంప్ యార్డు కనబడలేదా అని అడుగుతా ఉన్నాం. ఈ 10 సంవత్సరాలు చెత్త గుట్టలుగా పేరుకపోయింది. ఎవరి హాయంలో పేరుకపోయింది? మీ 10 సంవత్సరాల పాలనలో అక్కడ గుట్టలుగా చెత్త పేరుకపోతే కనిపించకుండా మీకు దాన్ని ఏం చేయాలనో సోయిలేక. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరుగని ముద్ర వేసిన మాజీ మంత్రి, కీర్తిశేషులు ముద్దసాని దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఏప్రిల్ 9వ తేదీన మానకొండూరు మండలం సదాశివపల్లి సర్కిల్లో అత్యంత వైభవంగా జరగనుంది. కార్యక్రమ నిర్వాహకులు కొత్తూరి జగన్ గౌడ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా వెల్లడించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ప్రముఖుల చేతుల మీదుగా కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుందని జగన్ గౌడ్ తెలిపారు. ముద్దసాని దామోదర్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలు అనన్యమైనవని కొనియాడారు. ఆయనపై ఉన్న గౌరవ అభిమానులతో ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి వేలాదిగా అభిమానులు వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
ప్రజానాయకుని ప్రస్థానం ముదసాని దామోదర్ రెడ్డి అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల పాలిట ఒక నిబద్ధత కలిగిన నేత అని కొనియాడారు. పదవుల్లో ఉన్నా లేకున్నా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేశారని గుర్తు చేశారు. మంత్రిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గ మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆయన రాజకీయ ప్రస్థానం నేటితరం నాయకులకి స్ఫూర్తిదాయకమన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేశారని, క్రమశిక్షణ, పార్టీ పట్ల విధేయతకు ఆయన మారుపేరుగా నిలిచారన్నారు. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహం రాబోయే తరాలకు ఆయన ఆశయాలను గుర్తు చేస్తూ ఉంటుందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రేపు ముద్దసాని దామోదర్ రెడ్డి యొక్క కాంస్య విగ్రహం ప్రారంభోత్సవం సంతోషకరము. అందులో చాలా యువకుడైన దామోదర్ రెడ్డి గారు మొత్తం ఉమ్మడి జిల్లానే కాకుండా రాష్ట్రంలో అధిక సేవలు అందించిన మంచి నాయకుడు, చాలా మంచి నాయకుడు. ప్రతి గ్రామానికి నల్లాలే కానీ, ప్రతి రోడ్డు కానీ ఆయన ఉన్నప్పుడే కమలాపూర్ కాన్స్టిట్యూషన్ కానీ, గోదావరి, రామగుండం కానీ అన్ని ఉమ్మడి జిల్లాలో ప్రత్యక్షంగా పోరాట యోధునిగా పోరాడి మన జిల్లాకు పేరు తెచ్చిన నాయకుడు ముద్దసాని దామోదర్ రెడ్డి గారు. ఆయన లేని లోటు పేద ప్రజలకు చాలా లోటు. కావున ఆయనను స్మరించుకుంటూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరము. అందరికీ ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి సీనియర్ కార్యకర్తలు, నాయకులు అందరూ వేలాది మందిగా తరలి వస్తున్నారు. దానికి అందరూ సహకరించాలి. దామోదర్ రెడ్డి నాయకుని చూసి ఇప్పటి నాయకులు కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కీర్తిశేషులు ముద్దసాని దామోదర్ రెడ్డి గారు చేసిన సేవలు చిరస్మరణీయం. తను 1956 జూలై 20న జన్మించి 2012 ఏప్రిల్ 9న మరణించారు. అప్పటి ఉమ్మడి ఏపీ లోపల 1985 లోపల మొదటిసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై యువజన సర్వీసుల శాఖ మంత్రిగా అన్న నందమూరి తారక రామారావు క్యాబినెట్లో పనిచేసారు. తర్వాత వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ముద్దసాని దామోదర్ రెడ్డి గారు, కమలాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఈ దామోదర్ రెడ్డి గారు చంద్రబాబు తర్వాత అన్న ఇంట్రావరావు క్యాబినెట్ లోపల యువజన పర్యాటక శాఖ మంత్రిగా, గనుల మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, తర్వాత మన సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా వివిధ హోదాల లోపల వివిధ శాఖల మంత్రిగా సమర్థంగా పనిచేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు విశేషంగా అభివృద్ధికి కృషి చేశారు. అలాగే అప్పటి కమలాపూర్కు, ఇప్పుడు ఉగ్రావ నియోజకవర్గాలకు, తర్వాత మాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాలకొండూరు, శంకరపట్నం మండల అభివృద్ధికి కూడా విశేషంగా కృషి చేశాడు. రైతులకు, ముఖ్యంగా పేదలకు, అన్ని వర్గాల వారికి. మున్సిపల్ కార్యాలయంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని మాజీ మేయర్ రవీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పన్నులు, అడ్వర్టైజ్మెంట్ ఫీజుల వసూళ్లలో లోపాలు వంటి అంశాలు టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి పరాకాష్ఠగా నిలిచాయని విమర్శించారు. చింతకుంట ప్రాంతంలోని సర్వే నెంబర్ 439లో ఉన్న 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక బీజేపీ నాయకుడు ప్లాట్లు చేసి బహిరంగంగా మార్కెట్లో అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. అలాగే అల్గునూరులో ప్రభుత్వ భూములని అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండానే టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్ముక్కై సాగు భూములను ఓపెన్ గా ప్లాట్లుగా మార్చారని అన్నారు. కాంపౌండ్ వాల్స్ నిర్మించి యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ బడ్జెట్ కంటే టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి సంపాదన భారీగా ఉందన్నారు. సామాన్యుడిపై ప్రతాపం చూపే అధికారులు కోట్లు కొల్లగొడుతున్న అక్రమార్కుల ముందు మోకరిల్లుతున్నారని మండిపడ్డారు. అక్రమ లేఅవుట్లు రూపొందిస్తున్న వారిపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదాయానికి గండి కొట్టడానికి ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఒకటి తయారై ఉంది. బండి సంజయ్ గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టినరు. ఏం రివ్యూ మీటింగ్ పెట్టారంటే ఓన్లీ డీసీపీ, ఏసీపీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళ ఆఫీస్లో, దాంట్లో కమిషనర్ లేడు. ఒక కేంద్ర మంత్రి టౌన్ ప్లానింగ్ తోటి రివ్యూ మీటింగ్ పెట్టేటప్పుడు కమిషనర్ లేకపోవడం అనేది ఎంత అన్యాయం. ఆ ఓన్లీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అంటే ఆ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అంతా అవినీతి పరం తెలిసేనా? మీరే స్వయంగా అంటే అవినీతికి నాకు సంబంధం లేదు, అవినీతి పరులను ఎవరిని ఉంచొద్దు అని. మరి ఎందుకు ఉంచుకుంటారు వాళ్ళు? మీరే చెప్పిన అందరి ముంగట
టౌన్ ప్లానింగ్ వాళ్ళు పైసలు వసూలు చేయొద్దని. ఒక్కసారి చూడండి, కమిషనర్ గారికి ఒక్కసారి పిలిచానని చెప్పిండ్రా? ఓన్లీ డీసీపీని పిలుచుకున్నారు. అసలు ఏం మాట్లాడుకున్నారు, మీరు రివ్యూ ఏందో మాకు తెలియదు. పేపర్ చూస్తే తెలిసింది, ఒక ఫోటో వచ్చింది. బండి సంజయ్ గారు రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. ఆ రివ్యూ మీటింగ్లో టౌన్ ప్లానింగ్ అధికారులు కొప్పడ్డారు. ఎందుకు కొప్పడ్డరు? ఏమైనా బేరసారు? అలా కోట్ల రూపాయలు మన డెవలప్మెంట్కు రావాల్సిన నిధులను వాళ్ళు దోచుకొని పోతుంటే వాళ్ళని ఇంకా ఉంచుడా? మళ్లీ డ్రగ్ రెసిస్ట్ టీబీతో సతమతమవుతున్న ఓ పేషెంట్ ను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు రక్షించారు. కరీంనగర్లోని యశోద హాస్పిటల్లో మంజునాథ్ బాలే మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ కు చెందిన మహమ్మద్ తహసీన్ తన పాప ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కృషి చేశారని వైద్యులు మంజునాథ్ బాలే కొనియాడారు. ఎండీఆర్ టీబీతో సతమతం అవుతున్న ఆ అమ్మాయికి ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ ట్రీట్మెంట్ అందించామన్నారు. లంగ్స్ లోని ఒక పార్ట్ పూర్తిగా పాడైపోవడంతో తీసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇందుకు గాను బరువు పెరగాలని సూచించామని చెప్పారు. బరువు పెరిగినాక 2 నెలల తర్వాత సర్జరీ చేయగా విజయవంతం అయిందని చెప్పారు. కాగా మరోవైపు ఇన్ఫెక్షన్ అయిందని మరో 1 నెల రోజుల పాటు గడువు తీసుకుని సర్జరీ విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లువెత్తిందని వైద్యులు మంజునాథ్ బాలే తెలిపారు. తమ పాపను యశోద వైద్యులు కంటికి రెప్పలా కాపాడుతూ రోబోటిక్ సర్జరీ విజయవంతం చేశారని పేషెంట్ తండ్రి తహసీన్ అన్నారు. ప్రస్తుతం పాప పూర్తి ఆరోగ్యంగా ఉంటోందని, పీజీ చదువుతోందని చెప్పారు. ఈ సమావేశంలో వైద్యులు మంజునాథ్ బాలేతో పాటు బాధిత కుటుంబీకులు పాల్గొన్నారు. లంగ్ టీబీ నుంచి డ్యామేజ్ అయింది. ఇప్పుడు నార్మల్గా టీబీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ టీబీ వస్తే మందులు ఇస్తాము. ఆ టీబీ కంట్రోల్ వస్తే ఏం డ్యామేజ్ ఉండదు. కొన్నిసారి ఏమవుతుంది, పేషెంట్స్ తక్కువ ట్రీట్మెంట్ తీసుకుంటారు. 6 months 9 months అని డాక్టర్ చెప్తే 3 monthsకి ఆపేస్తారు, లేదంటే ఒక రోజు తీసుకుంటారు, ఒక రోజు తీసుకోలేదు. ఇలాంటి ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ అయితే ఏమవుతుంది, ఆ టీబీ బెస్లే అక్కడే ఉండిపోయి డ్యామేజ్ చేస్తుంది మెల్లగా. డ్యామేజ్ అంటే ఎలా అవుతుంది, అక్కడ క్యావిటీ వస్తుంది ఒకటి, ఆ లంగ్ పార్ట్ డ్యామేజ్ అయ్యి క్యావిటీ వస్తుంది. ఆ క్యావిటీ నుంచి మళ్ళీ ప్రాబ్లమ్ వస్తాయి. లేదంటే కొన్నిసారి ఏమవుతుంది, బ్యాడ్ టీబీ ఉంటుంది, అంటే అది రెసిస్టెన్స్ ఉంటుంది డ్రగ్కి. మందులు ఇస్తే కూడా అది రెస్పాన్స్ అవ్వట్లేదు. అప్పుడు వేరే మందులు ఇస్తాం. అప్పుడు కూడా మందులు అవ్వలేదంటే ఎక్స్డిఆర్ అంటారు, ఎక్స్ట్రీమ్లీ ఇది ఉంటుంది. సో వేరే టీబీ ఉంటుంది. సో దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్. స్ఫూటంలో టెస్ట్లో తెలుస్తుంది. కొన్నిసారి మనం బ్రాంకోస్కోపీ చేసుకొని అది శాంపుల్ చేసి చూస్తాము. రకరకాలు ఉంటాయి టెస్ట్ చేయడానికి. ఇంతకుముందు జ్వరం వస్తుండే, ఆయాసం ఉంటుంది, ఆల్మోస్ట్ బెడ్ రిడన్ లాగా ఉంది. ఇక్కడ చూపించినాక ఇక్కడ మా రాజ్ కుమార్ సార్ దగ్గర చూపించినాం. సార్ ఏం చెప్పారు, మంజునాథ్ సార్ అడ్రస్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళినాక రికవరీ అయిపోయినాక సార్ సర్జరీ చేశారు. ఇప్పుడు సర్జరీ చేసినాక 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ చాలా హెల్త్ బాగుంది. తన అభిమాన నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గువ్వ సంతోష్ ఆధ్వర్యంలో శ్రీ గిద్దె పెరుమాండ్ల దేవస్థానంలో అల్లు అర్జున్ పేరిట అర్చన నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు తమ్మనవేని అంజీ యాదవ్ హాజరయ్యారు. అనంతరం మమతా థియేటర్లో రేసుగుర్రం ప్రీ రిలీజ్ సందర్భంగా సెలబ్రేషన్ జరిపించారు. అనంతరం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అవసరాల దృష్ట్యా 50 కుర్చీలు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకి స్వీట్లు అందజేశారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అల్లు అర్జున్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తమ్మనవేని అంజీ యాదవ్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఆలకుంట రాజేష్, జాపతి రఘు, క్రాంతి, సాగర్, హరీష్, కోటి, గణేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మా అల్లు అర్జున్ గారి జన్మదిన సందర్భంగా ఫస్ట్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జన్మదిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు కుర్చీలు కొనియడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక మునుముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి మేము ముందుంటామని, ఇంతకుముందు కూడా హెచ్పి వ్యాక్సిన్ గురించి కనీసం ఒక వారం 10 రోజుల నుండి రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. హెచ్పి వ్యాక్సిన్ ద్వారా 14 సంవత్సరాలు నిన్న పిల్లలు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని మేము అల్లు అర్జున్ ఫ్యాన్ ద్వారా చెప్తున్నాము. అలాగే మునుముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ముందుంటామని. ఈరోజు మా అభిమాన నటుడు అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా మేము ఉదయం శ్రీ గిద్దె పెరుమాళ్ళ దేవస్థానంలో అర్చన చేపించడం జరిగింది. ఎందుకంటే మా అభిమానుల యొక్క
ఇష్టమైన హీరో అయినటువంటి ఆయన గురించి ఆయన బర్త్డే సందర్భంగా మీ ప్రాథమిక పాఠశాల కట్రాంపూర్లో కుర్చీలు పంపిణీ చేయడం జరిగింది. మరియు అనాథాశ్రమంలో 100 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరియు మమతా టాకీస్లో ఈరోజు రేసుగురం రిలీజ్ సందర్భంగా అక్కడ కేక్ కటింగ్ మరి సెలబ్రేషన్స్ కూడా చేయడం జరిగింది. మాకు గెస్ట్గా అల్లు అర్జున్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి తమ్మనవేని అంజయాదవ్ గారు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మిల్క్ షేక్ బఫే ను మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్ నల్వాల పుష్పలత రవీందర్లతో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్ కు మిల్క్ షేక్ బఫెన్ స్టోర్ నిర్వాహకులు నందెల్లి రుచిత ప్రణయ్లు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందించి సాలువాతో సత్కరించారు. ఐస్ క్రీం ప్రియులకి మళ్లీ మిల్క్ షేక్ బఫెన్ స్టోర్ అందుబాటులోకి రావడం సంతోషకరమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కస్టమర్లకు నాణ్యమైన ఐస్ క్రీంలను అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు నల్వాల పుష్పలత రవీందర్, చంద్ర, నందల్లి రమ, శేఖర్, నాయకులు కన్నకృష్ణ, పెండ్యాల మహేష్, కేమసారం తిరుపతి, స్టోర్ నిర్వాహకులు రుచిత ప్రణయ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రారంభమైంది. ఇంతకుముందు ఇది కోర్ట్ సర్కిల్లో ఉండే, ఇది ఇప్పుడు భగత్ నగర్కి మార్చడం జరిగింది. కరీంనగర్లో అసలు ఫస్ట్ మిల్క్ షేక్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేసిందే మిల్క్ షేక్ బఫే. గత 8 years నుంచి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాము. సేమ్ క్వాలిటీ, సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడున్న ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్లో కూడా దీన్ని మేము కంటిన్యూ చేయగలుగుతున్నామంటే దానికి రీజన్ మా ఫుడ్, మా క్వాలిటీ అండ్ మా టేస్ట్. అక్కడ కోర్స్ దగ్గర ఉన్నప్పుడు ఎట్లా సపోర్ట్ చేసి మాకు ఎంకరేజ్ చేసిండ్రు, సేమ్ ఇక్కడ కూడా అదే ఎంకరేజ్మెంట్ ఇస్తారని అనుకుంటున్నాము. గణేష్ నగర్ బైపాస్ రోడ్. కరీంనగర్లోని అల్గునూరులో గల పారమిత వరల్డ్ స్కూల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీబీఎల్ అనేది పారమిత పాఠశాలల్లో అమలు చేయబడుతున్న బాలల కేంద్రీకృత పరిశోధన ఆధారిత పాఠ్య ప్రణాళిక అర్థవంతమైన అభ్యసనం ద్వారా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పారమిత పాఠశాలలు తమ వార్షిక పీబీఎల్ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించి విజేతల్ని సత్కరించారు. పీబీఎల్ ఫైనల్ ఎగ్జిబిషన్ లో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు 200 మంది విద్యార్థులతో కూడిన 80 ఉత్తమ ఇన్నోవేటివ్ గ్రూప్ల ప్రాజెక్టులు ప్రదర్శించినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా పారమిత పాఠశాల తమ విద్యార్థులకి పరిశోధన ఆధారిత విద్యను అందిస్తుందని చెప్పారు. ఇది ప్రస్తుత సామాజిక సవాళ్లకు వినూత్నమైన పరిష్కారాలను కనుగొనడానికి వారిని సిద్ధం చేస్తుందని పీబీఎల్ హెడ్ లలితా మోహన్ సాహు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆధారిత అభ్యసన ద్వారా గత 10 సంవత్సరాలుగా దాదాపు 30,000కు పైగా విద్యార్థులు, 500కు పైగా ఉపాధ్యాయులు ప్రయోజనం పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారామిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రష్మిత, రాకేష్, ప్రాచి, వినోదరావు, వియుఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు శ్రీకర్, బాలాజీ, ప్రశాంత్, గోపీకృష్ణ, పీబీఎల్ హెడ్ లలితా మోహన్ సాహు, పీబీఎల్ సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాళ్ళు నాలెడ్జ్ను, జ్ఞానాన్ని గ్రహిస్తారు పుస్తకాలు చదివి, టెక్స్ట్ బుక్ చదివి, హోంవర్క్లు చేసి. కానీ అదే సంపూర్ణమైన ఎడ్యుకేషన్ అనుకుంటే పొరపాటేది. ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నెసెసరీ. టెక్స్ట్ బుక్స్ ఆర్ ఇంపార్టెంట్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, లాంగ్వేజెస్ అన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ మీ అందరికి ఒక విషయం ఏం తెలియాలి అంటే, టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదువుకొని స్కూల్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్కి వెళ్ళి +1కి వెళ్ళి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన వాళ్ళకి ప్రపంచంలో స్థానం దొరకదు. ఏ స్థానం అంటే, మంచి ఉద్యోగాలలో, ఒక మంచి కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్లోని జ్ఞానం గ్రహించడం మాత్రమే సరిపోదు.
You have to understand this very clearly. Then what will this project do? What will this? Can anyone come and tell me in brief? I'll ask few questions. 2-3 children should come. Somebody should be bold enough. Project చేశారు కదా మీరు, అందరికీ కంగ్రాచులేషన్స్. జాబ్స్, ఇంటర్వ్యూస్ అన్నిట్లో పిల్లలు ఇలా ముందుంటేనే వాళ్ళు జీవితంలో రాణించగలుగుతారు. I think all of you can do it, I know. But you want someone to come and build the cat. గతంలో నుస్తులాపూర్ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నుస్తులాపూర్ గ్రామంలో రమేష్ అన్న కానుక పేరిట ఆడపిల్ల పుడితే 5,016 ఇస్తానని హామీ ఇచ్చి అట్టి హామీని నెరవేర్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తిమ్మాపూర్ మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే ఆ గ్రామ పంచాయతీలకు కూల్ మినరల్ ప్లాంట్ ను కానుకగా ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామ పంచాయతీకి తన సొంత డబ్బులతో కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ రమేష్ అన్న కానుకగా అందజేశారని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ రావుల రమేష్ తెలిపారు. మొగిలిపాలెం గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి తాట్ల తిరుపతిని భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామస్తులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాట్ల తిరుపతి, మేకల మహేష్, పాషం అశోక్ రెడ్డి, సమ్మయ్య, సతీష్, పరశురాములు, రవి, శ్రీనివాస్, సునీల్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలంలో ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ మండలంలో సర్పంచులు గెలిచిన ప్రతి గ్రామానికి నా సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినందుకు ముందుగా మొగిలిపాలెం గ్రామంలో కూల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడమైంది. మొగిలిపాలెం గ్రామ ప్రజలు, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, వివిధ పార్టీ కార్యకర్తలు అందరూ మా పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు ముఖ్యంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా మొగిలిపాలెంకు కావలసిన నాకు కావలసిన సదుపాయాలు నా వంతు వరకు సాధ్యమైనంత వరకు తోచిన సహాయం చేస్తాను. ఇప్పుడు సర్పంచి గ్రామ పాలకవర్గం మినరల్ వాటర్లు బయట 40 రూపీస్ ఉంటే వీళ్ళు నిర్ణయం 25 రూపాయలకే 20 లీటర్ వాటర్ ప్లాంట్ ఇస్తారు. ఇది మంచి నిర్ణయం. పేద బీద ప్రజలకు ఈ ఎండాకాలంలో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని అభినందిస్తున్నాను. ఇంకా మున్ముందు ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గం మొగిలిపాలెం గ్రామ ప్రజలను అన్ని విధాల, అన్ని రకాల, అన్ని వార్డు సభ్యులు కూడా ఆదుకుంటారని చెప్పి, ఇంకా ఫ్యూచర్లో కూడా మొగిలిపాలెం అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ గ్రామ ప్రజలకు మంచినీటి సరఫరా అంటే మినరల్ వాటర్ ప్లాంట్ మొగిలిపాలెం ప్లాంట్ నుండి వెళ్ళి ప్రజలందరికీ తక్కువ రేట్లో, అతి తక్కువ రేట్లో నీళ్ళు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ రావుల రమేష్ అన్న గారు ఒక కూలింగ్ మిషన్ ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరం. అన్నకు మేమందరం ఆయనకు రుణపడి ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మా పాలక వర్గము మొగిలిపాలెంలో వార్డు మెంబర్సు, ఉప సర్పంచ్, సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమము పూనుకొని ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన రమేష్ అన్న గారికి, నెక్స్ట్ ఏమిటంటే ఇవాళ పాలకవర్గం అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేసి మనం ఏ ఊర్లో లేని ఒక విధంగా చల్లటి నీళ్ళు అతి తక్కువ రేట్లో ఫంక్షన్లకు కానీ, ఇంటికి ఏదన్నా చిన్న చిన్న అవసరాలకు కానీ చల్లటి నీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకోకుండా మన గ్రామం నుండి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇవ్వడానికి. శాతవాహన యూనివర్సిటీ వరుస వివాదాలకు నెలవుగా మారింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఇటు విద్యార్థులు, అటు లెక్చరర్లు, యూనివర్సిటీ యాజమాన్యం తలోదారి అన్నట్లుగా యూనివర్సిటీ పరిస్థితి మారింది. వరుస వివాదాలపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిష్టాత్మక శాతవాహన యూనివర్సిటీ ఉన్నత విద్యా బోధనకు బదులుగా వివాదాలకి, వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పచ్చని క్యాంపస్ లో ఎప్పుడు ఎటు చూసినా ఆందోళనలు, ఆరోపణలు, పోలీసుల పహారాలు కనిపిస్తున్నాయి. అకారణంగా విద్యార్థులు, దళిత ప్రొఫెసర్లపై అర్బన్ నక్సలైట్లని ముద్ర వేయడం తీవ్ర దుమారం రేపుతోంది. మరోవైపు వర్సిటీలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విక్రయాలు, వీసీ ఏకపక్ష నిర్ణయాలు, క్యాంపస్ లో అత్యుత్సాహంతో పెట్టిన సీసీ కెమెరాల నిఘా వ్యవహారం పరిస్థితిని మరింత దిగజార్చాయి. విద్యార్థి నాయకులని స్వయంగా వీసీ తన ఛాంబర్ కు పిలిపించుకుని కేసులు పెడతానంటూ బెదిరిస్తున్న వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటు విషయంపై మైత్రి ఛానల్ ప్రతినిధి వీసీ ఉమేష్ కుమార్ తో మాట్లాడే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.
శాతవాహన వర్సిటీలో దళిత ప్రొఫెసర్లు విద్యార్థులని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలు ప్రొఫెసర్ సూరపెల్లి సుజాతతో పాటు మరికొందరు విద్యార్థుల్ని అర్బన్ నక్సల్స్ గా చిత్రీకరించే ప్రయత్నం జరగడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కాగా అర్బన్ నక్సలైట్ల ఊసేలేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం స్పష్టం చేయడంతో క్యాంపస్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సిపి ప్రకటనతో చెక్ పడిందని హర్షం వ్యక్తం చేస్తూ వర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట సిపి చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేశారు. పనిచేస్తున్నా ఇక్కడ గత వారం రోజులుగా మీరంతా చూస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని ఒక ప్రచారము వివిధ సంఘాల వాళ్ళు గత 2018-19 నుండి ఒకటే సంఘం వాళ్ళు ఉంటారు, ఒకటే పార్టీకి చెందిన విభాగం వాళ్ళు ఉంటారు. అది మీరు చూస్తే మీకు స్పష్టంగా కనబడుతుంది. భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరైనా ఏ భావజాలంతోటైనా ఉండొచ్చు అనేది. సరే, మీరు నిషేధిత సంస్థల్లో ఉన్నారా లేదా అనేది పోలీసు వాళ్ళు నిన్ననే స్పష్టంగా చెప్పినారు. ఇక్కడ అర్బన్ ఆలం గారు చెప్పినారు, అర్బన్ నక్సలైట్లు లేరు, ఇక్కడ జిల్లాల్లో లేరు, శాతవాహన యూనివర్సిటీలో లేరని క్లియర్ చేసినారు. అయితే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. గత వారం రోజులుగా వస్తున్న సమాచారం ఏదైతే ఉందో 2019లో మేము విద్యార్థులను తీసుకొని వెళ్ళినప్పుడు స్టడీ టూర్కి వెళ్ళినప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్ళామని అక్కడ ఏదో దళ సభ్యులతో పిల్లల్ని కల్పించామని ఒక ఆరోపణ. అప్పుడు కూడా ఒక విచిత్రమైన పేర్లతోటి ప్రకటనలు వస్తాయి. దానికి ఊరు పేరు ఉండదు, రిజిస్టర్ అడ్రస్ ఉండదు, దానికి ఒక నాయకుడు ఉండదు. ప్రస్తుతం క్యాంపస్ లో బీసీ వర్గం ప్రొఫెసర్ సుజాత వర్గం అన్నట్లుగా వాతావరణం తయారైంది. ఈ నేపథ్యంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ రంగంలోకి దిగింది. దళిత ప్రొఫెసర్లు విద్యార్థులపై జరుగుతున్న వేధింపులపై విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. తొలి దశలో కలెక్టర్ సిపిలకు నోటీసులు జారీ చేయనుండగా కమిషన్ సభ్యులు స్వయంగా వర్సిటీని సందర్శించే అవకాశాలున్నాయి. అదేవిధంగా విద్యార్థులు, ప్రొఫెసర్లు జాతీయ మహిళా, ఎస్సీ కమిషన్లను కూడా ఆశ్రయించేందుకు సిద్ధమవుతుండటంతో శాతవాహన వర్సిటీ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మనం అర్బన్ నక్సలైట్ల గురించి వింటూనే ఉన్నాం. ఇవన్నీ కేవలం కల్పితాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు బయట వ్యక్తులు వచ్చి వీటిపై ఎలాంటి నిజాలు లేకుండా వీటిని ఆరోపిస్తున్నారు. వీటిపైన గురించి కూడా గతం 4 రోజుల క్రితం సిపి గారు స్పందించి వాటిని ఇదంతా ఏమీ లేదు, ఇక్కడ అంతా శాంతియుత వాతావరణమే ఉంది, అర్బన్ నక్సల్ వంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పడం జరిగింది. కానీ రిజిస్టర్ కానీ వీసీ గారు కానీ ఎవరు కానీ స్పందించడం లేదు, ఇలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇది ఎందుకంటే కావాల్సుకొని కొందరు వ్యక్తులు మాత్రమే, బయట నుంచి వచ్చిన వ్యక్తులు మాత్రమే చేస్తున్నారు. ఇది ఎందుకోసం చేస్తున్నారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవాళ శాతవాహన యూనివర్సిటీలో గ్రూప్ రాజకీయాలు అంటూ ఏమి లేవు. మొన్నటికి మొన్న బయట వాళ్ళే అర్బన్ నక్సలైట్ అన్నారు, తర్వాత కులాన్ని తీసుకొచ్చిండ్రు, తీయల మళ్ళీ వర్గాలు తీసుకొస్తున్నారు, మళ్ళీ రేపు ఏం తీసుకొస్తున్నారు అని శాతవాహన యూనివర్సిటీ పిల్లలంతా కూడా భయపడతా ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీలో చాలా శాంతియుత వాతావరణంగా రోజువారీగా క్లాసులు జరుగుతున్నాయి, ప్రాక్టికల్ జరుగుతున్నాయి. ఎలా ఉందో మునుపెన్లా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది. బయట వ్యక్తులే కాదలుచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం సుప్రసిద్ధ స్వయంభు మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ చేసి మల్లికార్జున స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో పట్నాలు, బోనాలతో, శివశక్తుల పూనకాలతో మల్లికార్జున స్వామి ఆలయం మార్మోగింది. ఆలయానికి వచ్చిన భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ వరాల పరశురాములు అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కనపల్లి సత్తయ్య, పూజారులు బండి రాములు, బండి నర్సయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఆర్టిజన్ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర సిఐటియు కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. కరీంనగర్లోని విద్యుత్ భవన్ ఎదుట ఆర్టిజన్లు చేస్తున్న సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విద్యుత్ ఆర్టిజన్లు ఒక కేటగిరీగా ఏర్పడినప్పటి నుండి వారికి ఏపీఎస్సీబీ రెగ్యులేషన్స్ వర్తింపజేయాలని కోరారు.
ఒక కేటగిరీ కార్మికులకి ఇంకొక కేటగిరీ కార్మికులని ఎగదోసే యాజమాన్య ఎత్తుగడల్ని తిప్పికొట్టాలన్నారు. గతంలో లాగే ఆర్టిజన్ల స్థానంలో శాశ్వత ఉద్యోగులకి డ్యూటీలు వేసే ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సంతోష్, నాయకులు నౌల్సీలాల్, శివకృష్ణ, ఆర్టిజన్స్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. వాగేశ్వరి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో విద్యార్థుల ప్రతిభని గుర్తిస్తూ ఘనంగా అకాడమిక్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, సాహితీ గ్రూప్ ఆఫ్ కాలేజీ అధినేత ప్రభాకర్ గౌడ్, వాగేశ్వరి మహిళా డిగ్రీ పీజీ కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి, నిగమ ఇంజనీరింగ్ కాలేజ్ జాయింట్ సెక్రటరీ రత్నగోపాల్ రెడ్డి హాజరయ్యారు. విద్యా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకి ఆయన చేతుల మీదుగా సత్కారాలు, మెమోంటోలు వీసీ ఉమేష్ కుమార్ అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ క్రమం తప్పకుండా తరగతులకి హాజరవుతూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని కొనియాడారు. తమ విద్యా సంస్థల్లో విద్య, క్రమశిక్షణ అన్ని కార్యకలాపాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నాయని చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ వెంకటరెడ్డి, సతీష్, పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ లింగమూర్తి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ రమణ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Stars are many, but moon is one. Colleges are many, but Vageshwari is one. Many colleges may come and go, but only some colleges are reputed colleges. So among them, Vageshwari College is one. As Vivekananda told, Swami Vivekananda told, arise, awake, stop not till the goal is reached. So as the students, you must and should attend classes every day. I am telling this word in every meeting. The primary duty of a student is to attend classes. The primary duty of a teacher is to go to class. విద్యార్థులు రావాలి, గురువులు రావాలి. గూగుల్ వచ్చింది సార్, క్లాస్ ఎందుకని? గూగుల్ ఈజ్ నాట్ అ రీప్లేస్మెంట్ ఆఫ్ గురు. మన మధ్యకు విచ్చేసిన గౌరవనీయ ముఖ్య అతిథి గారు ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారు, శాతవాహన వైస్ ఛాన్సలర్. సార్, ఇటీవలే మీరు బాధ్యతలు స్వీకరించినప్పటికీ చాలా తక్కువ సమయంలో విశిష్టమైన అభివృద్ధి తీసుకొచ్చారు. మీ నాయకత్వంలో లా కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ వంటి కొత్త విద్యా సంస్థలను ప్రారంభించారు. ఆధునిక ఎగ్జామినేషన్ బ్రాంచ్ భవనం మరియు అత్యాధునిక ఆడిటోరియం కోసం నిధులు సమకూరాయి. మీరు గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర మరియు కేంద్ర మంత్రుల సమన్వయం చేసి విశ్వవిద్యాలయానికి బలమైన మద్దతు పొందగలిగారు. అత్యంత ముఖ్యంగా మీరు విశ్వవిద్యాలయం అవసరాలను ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకు సమర్థంగా వివరించి చాలా తక్కువ సమయంలో 100 కోట్ల పైగా నిధులను సమకూర్చడంలో ఎంతో చారిత్రాత్మక విజయంగా నిలిచారు. మీ స్పష్టమైన దృష్టి, కఠిన శ్రమ మరియు అచంచల నిబద్ధతకు నిదర్శనం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న శ్రీ క్షేత్రపాలక వీరధ్యాన ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నామని చైర్మన్ వరాల పరశురాములు అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మామిడాల నాగశాయి శర్మ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభమై 12వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిష్టాపన మహోత్సవంలో వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. చివరి రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. మల్లికార్జున స్వామి దేవస్థానంలో హనుమాన్ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ప్రతిష్టాపన తేదీలు 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు ప్రతిష్టాపన జరపబడును. ఈ హనుమాన్ దేవాలయం జ్ఞాన హనుమాన్ దేవాలయంగా చాలా పవిత్రమైన గొప్ప హనుమాన్ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ప్రతిష్టాపన జరపబడును.
కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ సునీల్ రావును సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ల సహకారంతో నగర ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.